హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలు చాలా బాగా పెరిగిపోయినాయి. గత ఎన్నికల్లో కూడా మనం చూసాం. అయితే మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అతని ప్రసంగంలో ఒకసారి ఈసారి ఒక కురుక్షేత్రం యుద్ధమే తలపిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఎలక్షన్స్ రైట్. మరి ఆ యుద్ధంలో ఎవరు బలైపోతున్నారు? సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే 2019 ఎలక్షన్స్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ రకరకాలుగా ఉండేవి. బట్ 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది ఏపీ ముఖ్యమంత్రిగా. అయితే అప్పటి నుంచి కూడా కొన్ని రకాల పరిణామాలు చూస్తే, కొన్ని రకాల వార్తలు చూసినా రాజకీయాలు అనేవి ఒకప్పుడులాగా లేవు. అంటే నాకు అంత అనుభవం లేదు, కానీ చాలామంది ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకులు, అంటే 60 అబోవ్ ఉన్న వాళ్ళని కొంతమంది సీనియర్ని కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే విధానం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఎలా అంటే ఇందిరాగాంధీ గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని చాలా రెస్పెక్టెడ్గా ఆయన సీటు దగ్గరకు వచ్చి ఆగి అభివాదం చేసి మరీ వెళ్ళేవారట. ఆమె తీసుకునే ఏమైనా నిర్ణయాలు కీలకమైనవి ఉంటే దేశ ప్రజలకి ఎంతవరకు మేలు చేకూరుతుంది అనేది అటల్జీని అడిగేవారట, ఆవిడ చర్చించేవారట. అంటే చూడండి, అంటే ఆ రాజకీయాలు ఎలా ఉండేవో కదా. ఈవెన్ చాలా వరకు కూడా, అంటే నేను చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు కూడా రాజకీయాలంటే ప్రతిపక్ష నేతకి కొంత అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ఆ అడ్వైజరీ కమిటీ ఉన్నప్పుడు బీఏసీ అంటారు, అసెంబ్లీకి సంబంధించి. ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ని కూడా కొంత మంత్రిమండలి వాటితో కూడా చర్చించి ఇట్లా అనుకుంటున్నాం, ఈ పథకం ప్రవేశపెట్టాలనుకుంటున్నాం, ఇట్లా ఇది ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతుంది, ఉద్యోగస్తులకి ఇది లాభమా నష్టమా, సామాన్యులకి ఇది లాభమా నష్టమా, ఇది చేయడం వల్ల పన్నుభారం ఏమైనా పడుతుందా, రకరకాల కోణాల్లో ఆలోచించి సీనియర్ ఐఏఎస్ ఆఫీసుని కూర్చోబెట్టి వాళ్ళతో కూడా చర్చించి నిర్ణయం తీసుకునేవారు. అది రాజకీయంగా ఒక పరిణితి చెందిన రాజకీయం. ఇప్పుడు అది ఎలా అయిపోయిందంటే సిల్లీగా చిన్నపిల్లల్లాగా అయిపోయింది. ఆఖరికి సినిమాల్లో కానీ టీవీలో కానీ ఏ రకమైన ట్రోల్స్ వస్తున్నాయంటే, మొన్న ఒక సినిమాలో అదే చూశాను. వాళ్ళు క్లాస్లో పిల్లలు అల్లరి చేసుకుంటుంటే, ఎరా మీరేమైనా అసెంబ్లీ సమావేశాలు చూసి వచ్చారా, ఎలా తయారయ్యారు అని అడుగుతాడు మాస్టర్. అంటే అసెంబ్లీలో చిన్నపిల్లల స్థాయిలో కొట్టుకుంటున్నారు, చిన్నపిల్లల స్థాయిలో అంత దిగజారిపై మాట్లాడుకుంటున్నారు అని ఆ కౌంటర్ సారాంశం కదా. అంటే ఎట్లా వెళ్ళిపోతుందో చూడండి ప్రజల్లోకి. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవ్వగానే ప్రతిపక్షాలు వెంటనే లేచి ఒక గట్టిగా రాద్ధాంతం చేయడం, అవసరమైతే స్పీకర్ పోడియం వరకు వెళ్ళిపోవడం, ప్లకార్డులు పెట్టడం, ఈవెన్ స్పీకర్ ఫేస్ కూడా కనబడనివ్వకుండా ప్లకార్డులు అడ్డుగా పెట్టడం, వెంటనే స్పీకర్ సభను వాయిదా వేయడం, ముందు ఒక గంట, మళ్ళీ గంట తర్వాత రీజాయిన్, మరో 2 గంటలు రీజాయిన్, ఇవాళకి రేపు కూడా అలా చేస్తే వెంటనే ఒక 1 వీక్ సస్పెన్షన్, లేదా 1 వీక్ తర్వాత సమావేశాలు, ఇంకా విసిగిపోతే స్పీకరు సస్పెండ్ చేయడం సభ్యుల్ని. ఇట్లాగా నడుస్తుంది. ఇప్పుడు మరి అలాంటప్పుడు ప్రజల సమస్యలు చర్చకు వచ్చేది ఎప్పుడు కదా. అంటే ఎట్లాంటి రాజకీయ వ్యవస్థ అయిపోయినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే దారుణంగా వాడు ఒకప్పుడు ఎంత దుయ్యబట్టినా, ఎంత బురద జల్లినా, ఎన్ని విమర్శించినా వీరు వారు మీరు అనే మాట్లాడేవారు, గౌరవంగానే మాట్లాడేవారు. గౌరవ ప్రతిపక్ష నేత చూడండి ఎలా మాట్లాడుతున్నాడో, ఆయన ఏంటో అలాగే మాట్లాడతారు అనేవాడు. ఇప్పుడు అలాగలేదు, ఆడొక సన్నాసి, అలాగే మాట్లాడతాడు, ఆడొక ఎదవ, ఇదా చూడండి. అంటే అసలు అందుకే చాలామంది అభిప్రాయం ఏంటంటే రాజకీయాల్లో కూడా ఒక రకమైన క్వాలిఫికేషన్ పెట్టేయాలి, రాజకీయాలకు కూడా ఏజ్ లిమిట్ పెట్టేయాలి, రాజకీయం అనేది సేవ కాబట్టి దానికి జీతవేతాలు జీతభత్యాలు ఏమి ఉండకూడదు, పెన్షన్లు ఉండకూడదు, వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఇవ్వకూడదు అనే నినాదం కూడా మనం వాట్సాప్లో అప్పుడప్పుడు మెసేజ్ చూస్తూ ఉంటాం. రాజకీయం అనేది ఉద్యోగమా సేవ అయితే జీతం ఎందుకు కదా, ఉద్యోగం అయితే వాళ్ళు ఎంతవరకు పనిచేస్తున్నారు అనే రకరకాల కాన్సెప్ట్లు వస్తున్నాయి కదా, వాట్సాప్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా. కాబట్టి ఇవన్నీ ఇలా మాట్లాడుకోవడాలు, ఇవన్నీ చూస్తే ఒకరి మీద ఒకరు పర్సనల్ లెడ్జ్ పెంచుకోవడం, కొన్ని రకాల ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు ఎంటర్ అయిన తర్వాత, పొలిటికల్ స్ట్రాటజీ మేనేజర్లు ఎంటర్ అయిన తర్వాత కోడికత్తి వ్యవహారాలు వచ్చాయి.
అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్లే చేశారు. తర్వాత ఇక్కడ రీసెంట్గా ఇక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు ఆయన కూడా సేమ్ అదే కాన్సెప్ట్. ఒక కార్యకర్త అది నిజంగా పాపం పొడిచాడో లేదంటే ఇది ఇటువంటి సానుభూతి రాజకీయమో తెలియదు, అంటే ఒక విధంగా హత్యతో సంబంధించిన రాజకీయం. సో దాన్ని హత్యా రాజకీయం అని పేరు పెడుతున్నారు. రిగ్గింగ్లు, బాంబ్ బ్లాస్ట్లు, ఈవీఎంలు గ్యాంబ్లింగ్ చేయడాలు వింటున్నాం కదా. ఇవన్నీ కూడా ఇందులో ఎంత వాస్తవం అంటే ఎంతో కొంత వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే నిప్పు లేనిదే పొగ రాదు కదా. డైరెక్ట్గా ఎంవివి సత్యనారాయణ వాళ్ళ ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారు కదా సార్ వైజాగ్లో. అంటే ఇవన్నీ ఎలా చూడాలంటే ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయి అనేది. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారేమో కురుక్షేత్రం తలపిస్తుందని. అయితే అందులో కౌరవులు ఎవరో పాండవులు ఎవరో అనేది మనం ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎవరికి వాళ్ళు పాండవులు అనుకుంటారు, ఎవరికి వారు మా వైపే భగవాన్ శ్రీకృష్ణుడు నా వైపు ఉన్నాడని ఎవరికి వాళ్ళే అనుకుంటుంటారు. బట్ అల్టిమేట్గా ప్రజల వైపు ఉంటాడు భగవంతుడు. ఆ ప్రజలు ఎటువైపు ఉన్నారని భగవంతుడు వాళ్ళ వైపు ఉన్నట్టు. అలా అనుకోవడానికి కూడా లేదు ఈసారి కొన్ని సందర్భాల్లో కదా. అలాంటప్పుడు ఇంకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, మరీ అంత వ్యతిరేకత ఉండదు. కానీ పర్టికులర్గా వాళ్ళు ఏం డిసైడ్ అవుతున్నారో అన్ని సీట్లు ఎలాగొస్తున్నాయి. సో ఈవీఎం గ్యాంబ్లింగ్ చేస్తున్నారా చెప్పలేం కదా. కాబట్టి ఇన్ని రాజకీయాల పరంగా ఎవరిని తప్పు పట్టలేము, ఎవరిని ఎత్తలేము, ఎవరిని దించలేము. కానీ 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం వాళ్ళు ఆ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడట్లేదనేది ఒక వాదం. దాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పాను కదా, సన్నాసి అనడము, వెధవ, వాడు వీడని సింగులర్గా మాట్లాడడము, ఫ్యామిలీ లేడీస్ని ఇంటర్ఫియర్ చేయడము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మీకెందుకండి, మీకెందుకు? అదే పవన్ కళ్యాణ్ ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, నిజమే. మరి మీరు వ్యాపారాలు చేసుకోవట్లేదా? మీరు గుట్కా వ్యాపారమో, సిమెంట్ వ్యాపారమో, ఐరన్ వ్యాపారమో ఏదో ఒకటి చేసుకుంటున్నారు కదా. మరి అదేంటది? అది మీ వృత్తి, ఈయన వృత్తి కాదా? ఈయన ప్రొఫెషన్ కాదా? ఈయన ప్రొఫెషన్ అదే, ఆయన ఆధారం అదే. రోజా గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు షోలుగా అయిన తర్వాత ఆవిడ ఆపేశారు, కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆవిడ జబర్దస్త్ షోలు కంటిన్యూ చేశారుగా. మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని షోలకి అటెండ్ అవ్వడం అది నాకు ఐడియా లేదు. కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మరి చేశారుగా. ఏమంటే అది మీ వృత్తి అంటున్నారు, ఇది మీదైతే వృత్తి, ఎదుటి వాళ్ళ వృత్తి కాదా చెప్పండి కదా. అంటే ఇట్లాంటివి అయినప్పుడు కూడా ఒకరికొకడు మాట్లాడుకోవడం, పర్సనల్ వెళ్ళిపోవడం, గ్లెడ్జ్ పెట్టుకోవడం, కాళ్ళలో పట్టుకోవడం, చీ అనుకోవడం, తూ అనుకోవడం, ఫ్యామిలీ లేడీస్ గురించి మాట్లాడడం, ఇవన్నీ ఎలా ఉంటాయి చెప్పండి. అట్లాంటి పరిస్థితికి వచ్చేసరికి ఖచ్చితంగా మరి కురుక్షేత్రం తలపిస్తుందేమో. రేపు ఎలక్షన్స్ పోలింగ్ టైంలో ఎన్ని దారుణాలు జరుగుతాయో, ఎన్ని ఇబ్బందులు జరుగుతాయో ఎవరు చెప్పగలరు. ఇక్కడ కూడా తెలంగాణ విషయంలో కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక లారీ లోడు వెళ్తుందంట, అందులో అన్నీ ఎంటీ ఈవీఎంలు ఉన్నాయి, అంటే స్పేర్వి, దాన్ని ఏమంటారు, సబ్స్టిట్యూట్గా ఉండేవి. ఒకవేళ ఎక్కడైనా ఈవీఎం మిషన్ ప్రాబ్లం అయితే దీన్ని పెడదామని, అలాంటివి అవన్నీ ఒక పర్టికులర్గా గొడవల వైపు వెళ్తున్నాయంట. వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీ చీఫ్ కదా, ఆయన అలర్ట్ చేసి ఈవీఎంలు ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ ఈవీఎంలు కానీ ఏం కాదన్నా కూడా మీరు ఒక కన్నేసి ఉంచండి, అలర్ట్ చేయండి అని చెప్పారు. అవేంటి పట్టుకుంటే అవి ఎంటీ అని చెప్పారట. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? క్లాక్ రూమ్ తీసుకెళ్తున్నారు, ఎక్కడైతే ఈవీఎంలు భద్రపరిచారో అక్కడికి. మొత్తానికి ఈ కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు దాన్ని ట్రేస్ అవుట్ చేసి పట్టుకోగలిగారు. అది ఎవరు పంపించారని తెలియదు. ఎందుకు పంపిస్తున్నారు? అక్కడ ఆల్రెడీ పోలైన ఈవీఎంలను తీసేసి ఈవీఎంలు పెట్టే ఆలోచనలో ఉన్నారని తర్వాత తెలిసింది వాళ్ళకి. చూసారా, అక్కడికి వెళ్తే ఏమో, ఒకవేళ వెళ్ళి రీప్లేస్ చేస్తారనుకోండి, ఈ ఈవీఎంలో ఒక్క ఓటు కూడా పోలింగ్ అవ్వలేదని చెప్పి ఎక్కడైతే బలపరుస్తున్నారో, ఎక్కడైతే గెలుస్తారని నమ్మకం ఉందో వాటన్నిటి దగ్గర కూడా ఇలా ప్లే చేస్తారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి బయటగా. అవి మీడియాలో రాలేదు, ఎక్కడ కొంతమంది మిత్రులు చెప్తే విన్నాను నేను. ఓకే, అంటే ఇలాంటివి రకరకాల జిమ్మిక్స్, రకరకాల ట్రిక్స్, రకరకాలుగా మోసపూరితమైన ఆలోచనలు. రాజకీయం అంటేనే ఇప్పుడు మీరు ఎట్లా అయిపోయింది, ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగుస్తా. ఎవరినైనా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏ స్టూడెంట్నైనా మీరు అడగండి, నువ్వేమవుతావు నాన్న పెద్ద అయ్యాక అని అడిగితే, పైలట్, డాక్టరు, ఇంజనీరు, అదవుతా, ఇదవుతా, సినిమా యాక్టర్ని అవుతా, డాక్టర్ని అవుతా అన్నీ చెప్తారు. రాజకీయ నాయకుడిని అవుతానని చెప్పి ఒక్కరు చెప్పరు. ఎందుకు పిల్లలు చూపించలేకపోతున్నారు? అంటే ఏ స్థాయిలో భ్రష్టు పట్టాయో మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు. మీరు ఒకసారి ఊహించుకోండి.